క్లయింట్ల అవసరాలు, ఆప్టిమైజేషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యత కారణంగా ఐటీ కంపెనీలో డిజిటల్ వినియోగంపై చేస్తున్న ఖర్చు భారీగా పెరుగుతుంది. ఇటీవలి విడుదలైన ఒక నివేదిక ప్రకారం 2024లో ఐటీ కంపెనీల డిజిటల్ వ్యయం 13% పెరిగి 2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇది మునుపటి సంవత్సరంలో కేవలం 5% వృద్ధితో 22.9 బిలియన్లకు పెరిగింది. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు డిజిటల్ వ్యయంలో ఊహించిన దానికంటే ఎక్కువ వ్యయాన్ని చేస్తున్నాయి. క్లయింట్లకు వేగంగా సేవలు అందించడానికి, అలాగే ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ రంగం డిమాండ్ పెరుగుతుంది. పర్యాటకం, ప్రయాణం, రిటైల్, ఈ-కామర్స్, ఆటోమేటివ్ వంటి రంగాల్లోని వ్యాపారాల సామర్థ్యాన్ని పెంచడానికి, ఆప్టిమైజ్ చేయడానికి డిజిటల్ టెక్నాలజీలలో ఏఐ, క్లౌడ్ ఆధారిత పరిష్కారాలపై ఎక్కువగా పెట్టుబడులు ఉంటున్నాయి. ఒకవైపు తాము ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం, జాబ్ మార్కెట్లో మరిన్ని అవకాశాలను సృష్టిస్తున్నాము అంటూనే నిర్వాహకులు దీనికి అనుగుణంగా సాంకేతిక జోక్యాన్ని కూడా తీసుకువస్తున్నారు. దీంతో అన్ని పనుల్లో ఆటోమేషన్ పెరిగిపోతూ ఉండటం ఒక విశేషం. ఐటీ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లో జనరేటివ్ ఏఐను మరింత వేగవంతం చేస్తున్నారని ఒక ముఖ్య నివేదిక ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వైపు మళ్లడం అనేది కేవలం కొత్త టెక్నాలజీలను అవలంబించడం మాత్రమే కాదు, నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను కూడా తీర్చాల్సిన అవసరం ఉందని, పరిశ్రమకు దాదాపు 6 లక్షల మంది నిపుణులు అవసరం కాగా ప్రస్తుతం 4 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. ఇది ఏఐ నిపుణులకు 51% డిమాండ్ సప్లై గ్యాప్ ని సూచిస్తుందని ఒక సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూలీ స్వీట్ అన్నారు.